వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రుణం చెల్లించలేదని రైతులపై బ్యాంక్ అధికారుల దౌర్జన్యం. రైతు ఇంటి తలుపులు తొలగించిన బ్యాంక్ అధికారులు. తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి దోషులను వెంటనే శిక్షించాలి. ములుగు జిల్లా కేంద్రంలోని సీసీటీవీ కమాండ్ కంట్రోల్ రూమ్ లో సీసీ కెమెరాలను ప్రారంభించిన మంత్రి సీతక్క. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వలన రిక్వెస్ట్ స్టాప్లలో బస్సులు ఆపడం లేదంటున్న విద్యార్థులు మహిళలు. అంతరాష్ట్ర గంజాయి ముఠా అరెస్టు. రూపాయలు 2.25 కోట్ల విలువ చేసే గంజాయి స్వాధీనం. బంగాళాఖాతంలో బలహీనపడిన అల్పపీడనం. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి బస్టాండ్లో బస్సుల కోసం వందల సంఖ్యలో వేచి చూస్తున్న ప్రయాణికులు, మహిళలు. ఉచిత బస్సు ప్రయాణం వలన రిక్వెస్ట్ స్టాపుల్లో బస్సులు ఆపడం లేదంటున్న విద్యార్థినులు, మహిళలు. కిక్కిరిసిపోతున్న బస్సులు, తోపులాటలో బస్సులు ఎక్కుతున్న విద్యార్థులు. కర్నూలు నగరంలోని పాత బస్తీ నందు గల గడియారం హాస్పిటల్లో కురిసిన వర్షానికి గడియారం హాస్పిటల్లోకి ఒక నదిలా మరుగునీరు ప్రవహిస్తున్నా పట్టించుకునే నాథుడే లేదని సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎంఎఫ్టీ ఫరూక్ కె రామకృష్ణ, సిపిఎం పార్టీ నగర నాయకులు ఎస్డి కాజా పాషా, మహబూబ్ పాషా తదితరులు కలిసి గడియారం హాస్పిటల్లో పర్యటించారు. ఇప్పటికైనా తక్షణమే నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి పెంచి గడియారం హాస్పిటల్ అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించి డాక్టర్లను, నర్సులను, సిబ్బందులను నియమించి మౌలిక వసతులు కల్పించాలని, లేని పక్షంలో సిపిఎం పార్టీగా రాబోయే కాలంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటం చేసి ఈ ప్రభుత్వాన్ని ముద్దాయిగా నిలబెడతామని వారు హెచ్చరించారు. మొన్న కూడా టీజీ భరత్ గారు వచ్చి హాస్పిటల్ విజిట్ చేసిపోయారు తప్ప ఎటువంటి సమస్య కూడా పరిష్కారం కాలేదు. ఇక్కడ వస్తున్న వాళ్ళందరూ కూడా పేద, దళిత, బడుగు, బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజలు వచ్చి అనేక గ్రామాల నుంచి ఇక్కడ ఆపరేషన్ చేసుకోవడానికి వస్తారు. ఇక్కడ వచ్చే ఆపరేషన్ చేసే వాళ్ళకి ఈరోజు ఎటువంటి సౌకర్యం కల్పించకపోగా వర్షాలు, వానలు వచ్చినప్పుడు ఈ రకంగా గలీజీలు మొత్తం రూమ్లో వచ్చి పేషెంట్లు నివసించే ప్రాంతాల్లో ఆపరేషన్ చేసిన అక్కడ చోట కూడా ఈ యొక్క మురికి నీరు ఆ రకంగా రావడంతో ఏదైనా పేషెంట్లకు ఇన్ఫెక్షన్ అవుతే ఎవరు బాధ్యత వహిస్తారు, ఎవరు ఆ రకంగా సమాధానం చెప్తారు, ప్రజలకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కర్నూలు నగరంలో ఉండే ప్రజాప్రతినిధులు కానీ, మినిస్టర్ కానీ, కలెక్టర్ కానీ, కమిషనర్ కానీ, డిఎంఎండ్హెచ్ఓ సంబంధించిన అధికారులు కానీ తక్షణమే సమావేశపరిచి ఈ యొక్క గడియారం హాస్పిటల్ అభివృద్ధి కోసం తక్షణ పనులు చేయాలి. అదేవిధంగా డాక్టర్లు, సిబ్బంది, నర్సులు లేక కూడా ఈ యొక్క హాస్పిటల్ తల్లిదండ్రులైన అనాథగా మారింది. తక్షణమే ఈ సమస్యల పరిష్కారం కోసం నూతనంగా వచ్చిన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. वीडियो सब बहुत
వీడియో ఆడి అన్నీ వీడియో లెవెల్ బాబు అసలు అబ్బాయి లేదు టోపీ పెట్టి ఎవరు అనుకుంటున్నా కదా జలుబు చేసింది కదా ఇంకా పొండి లేక మీరు ఓపెనింగ్ కదా आटो रुपये देखिए आने माइक में హైదరాబాద్ పాత బస్తీ పహాడి షరీఫ్ ప్రధాన రహదారిలో కెమెరాకు చిక్కిన అద్భుత దృశ్యాలు. ఏమైంది సమాజానికి అంటూ తిట్టుకుంటున్న ప్రజలు. అమ్మాయిలు అబ్బాయిలు ఇంటి నుండి బయటకు వెళ్తే తల్లిదండ్రులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేము మాట్లాడాం. గత ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమను పట్టించుకోలేదు, వారికి కావాల్సిన రాయితీలు ఇవ్వలేదు, మైనింగ్ రద్దు చేశారు. చంద్రబాబు కేంద్ర పెద్దలతో మాట్లాడారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై అసలు చర్చే లేదు. వైసీపీ దుష్ప్రచారం చేస్తుంది. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ జరగనివ్వమని అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు స్పష్టంగా చేశారు. కేంద్రం ఇటీవల 500 కోట్ల గ్రాంట్ కూడా ఇచ్చింది. వైసీపీ 5 ఏళ్ల పాలనలో స్టీల్ ప్లాంట్ ₹1 కూడా రాలేదు. కేంద్రంలో ఆర్థిక శాఖ మంత్రి గారితో మాట్లాడారు, స్టీల్ మంత్రి గారితో మాట్లాడారు, ఎంపీలందరూ కూడా స్టీల్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళారు, చర్చలు జరుపుతున్నారు. అసలు ప్రైవేటీకరణ అన్న పేరు డిస్కషనే లేదు, కానీ రోజు ట్వీట్లు పెడతారు వైకాపాలు. అదేంటో నాకు అర్థం అవ్వదు. అరే వాళ్ళకి ఇంకా బుద్ధి రాలా. విశాఖ ప్రజలు ఇంత తీర్పు వచ్చినా ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు? ఎవరైనా మాట్లాడారా ప్రైవేటీకరణ గురించి? ఎప్పుడైనా ఎవరైనా చెప్పారా? మా రాష్ట్ర అధ్యక్షులు వారు పల్లా శ్రీనివాస్ గారు చాలా స్పష్టంగా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ జరగనీయము అని చెప్పారు. మళ్ళీ ఎందుకు వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు? దయచేసి ఈ ప్రశ్న వాళ్ళని అడగండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా దొరికితే ఒక్క నిమిషం, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా దొరికితే ఆయన కూడా అడగండి మీరు. ఏంటమ్మా? అక్టోబర్ 2న ప్రజా ఉద్యమానికి ప్రజా సంఘాలు పిలుపునిస్తుంది. అంటే గవర్నమెంట్ నుంచి ఒక ఇన్సూరెన్స్ అనేది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారే ఇన్సూరెన్స్ ఇచ్చారండి. ప్రతి ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారే అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా విశాఖ ఉక్కుని మేము ప్రైవేటీకరణ జరగనీయము అని చెప్పారు. ఇంకేం ఇన్సూరెన్స్ కావాలి? మళ్ళీ 500 కోట్లు కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 500 కోట్లు గ్రాంట్ ఇచ్చారు. ఇంకా చేయాలి. గత 5 ఏళ్ళలో ₹1 రాలా. మేము అన్నీ చేస్తున్నాం, ఇంకా చేస్తాం, దాంట్లో డౌట్ లేదు. హైదరాబాద్లోని టూరిజం ప్లాజాలో జరిగిన సమగ్ర కుల గణన బీసీ రిజర్వేషన్లు పెంచాలని బుధవారం విస్తృత స్థాయి సమావేశంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్కు కట్టుబడి ఉంటామని మహేష్ గౌడ్ అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికకు పోతామని టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. వీరితో పాటు బీసీ సంక్షేమం సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జాబుల శ్రీనివాస్ ప్రకాష్తో పాటు పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మనం 42% రిజర్వేషన్ ఇస్తాము అని చాలా సమాలోచన చేశాను. నేను ముఖ్యమంత్రి గారికి ఒక మాట చెప్పాను. నేను ప్రవేశపెట్టాను కామారెడ్డిలో ఈ బీసీ డిక్లరేషన్. నేను వీళ్ళు ఎమ్మెల్సీగా ఉన్నాను, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అప్పుడు నేను ఇంకా బీసీ అధ్యక్షుడు అవ్వలేదు.
ఇలా జరిగి ఇప్పుడు కులగణన చేయకుండా ఎన్నికలకు పోతే బీసీ నాయకుడిగా నేను ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే మాట చెప్పినప్పుడు ఇబ్బందులైనా ఫండ్స్ రావని తెలిసినా ఓకే మనం ఇచ్చిన మాట ప్రకారం కులగణన తర్వాత ఎన్నికలకు పోదాము అనే మాట రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ విధి విధానాలు కంప్లీట్ చేసుకొని ఎన్నికలకు పోతాం. దాంట్లో సంశయం అవసరం లేదు. ఒకరోజు వెనక ముందు కానీ ఇది అయి తీరుతుందని ఆశాభావం నాలో ఉంది. పోతే ఇవాళ కులగాళ్ళకు మన ముందడగానే బీఆర్ఎస్ నాయకులు ఇళ్ళ తిరుగుతూ ఉన్నారు. నేను ఎక్కడ పేపర్లు చూశాను. ములుగు జిల్లా జాకారంలో ఎస్పీ డాక్టర్ శబరీష్ ఐపీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన మాదక ద్రవ్యాల అవగాహన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ములుగు జిల్లా యువతకు జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క మాదక ద్రవ్యాల మాఫియా ప్రపంచాన్ని గడగడలాడించి కోట్లు కొల్లగొట్టిందని అన్నారు. మాదక ద్రవ్యాల మత్తులో లైంగిక దాడులు హత్యలు చేస్తున్నారని, పెద్దపల్లిలో చిన్నారిపై లైంగిక దాడి హత్య ఘటన మనసును కలవరపెట్టిందని అన్నారు. మైనర్ బాలికపై అత్యాచారాలకు పాల్పడుతున్న సంఘటనలో డ్రగ్స్ లేదా గంజాయి కారణమవుతుందని సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్న విషయాన్ని సీతక్క గుర్తు చేశారు. అనంతరం వాలీబాల్లో గెలిచిన విజేతలను మోడల్స్ తో సత్కరించి షీల్డ్లు అందించడం జరిగింది. అనుకున్నా వర్షం లేదు, అంత డేంజర్ ఏం లేదు కదా అని ఆ రోజు నైట్ హైదరాబాద్ లో ఉన్నా. కానీ తెల్లారి వరకే వర్షాలు వస్తున్నాయి అంటే అరే ఇక్కడ ఉండడం బాగుండదని నేను వచ్చిన. మన దగ్గర పెద్ద ప్రమాదకరమైన పరిస్థితి లేదు, కానీ చెట్లన్నీ పడ్డాయంటే జస్ట్ ఆ రోడ్ అమ్మటి చాలా రోజుల నుంచి కొన్ని చెట్లు కూడా మనం మెయిన్ రోడ్ ఏటూ నగరం నుంచి ములుగు తీయాల్సినవి కూడా ఉన్నాయి, కొద్ది ఇట్లా వంగి ఉన్నాయి అనుకున్నాం, అవే పడ్డాయి అనుకున్నాం. కానీ వేల చెట్లు వందల చెట్లు రోడ్ల మీద కూడా పడితే నైట్ అండ్ డే అండ్ నైట్ మరి పోలీస్ అధికారులు చొరవ తీసుకొని అక్కడ ఉన్నటువంటి శ్రీకాంత్ గారు, అదే విధంగా స్థానిక సిఐ గారు, డిఎస్పీ గారు, చాలా చిన్న జిల్లా, అదే విధంగా వెనుకబడినటువంటి జిల్లా, అడవులు ఉన్నటువంటి జిల్లా, వనరులు ఉన్నటువంటి జిల్లా, చరిత్ర ఉన్నటువంటి జిల్లా, చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతాలు ఉన్నటువంటి జిల్లా. ఈ రాష్ట్రంలో మరి గ్రేట్ మనకు ఇటు రామప్ప వరల్డ్ హెరిటేజ్ గా గుర్తింపు పొందడం, సమ్మక్క సారలమ్మ మరి ఏషియాలోనే ఆదివాసీ ట్రైబల్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ గా ఉండడం, మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్న వాలీబాల్ టోర్నమెంట్ కి ముఖ్య అతిథిగా వచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క గారు, మినిస్టర్ ఆఫ్ స్టేట్ వాటర్ సప్లై. రుణం చెల్లించడం లేదంటూ డీసీసీ బ్యాంక్ అధికారుల అత్యుత్సాహం. నెన్నెల మండలం నేతకాని వాడకి చెందిన గట్టు శివలింగయ్య 3 లక్షల రుణం తీసుకుని రుణం తిరిగి చెల్లించకపోవడంతో ఇంటి తలుపులు తీసి బయటపెట్టిన రికవరీ అధికారులు. ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో తిరిగి వెళ్లిన అధికారులు అదే నువ్వు పీకిన కదా పట్టుకపో, నువ్వు పట్టుకపో అంతే, పట్టుకపో. సపోర్ట్ కాదన్నా, కడదామే కడదాం కదా, కడదాం కదా. కట్టాంది అయితే మీరు ఊరుకోరు కదా, కట్టాంది అయితే మీరు ఊరుకోరు కదా. వడ్డీతో సావాసులు చేస్తారు. అదే అన్న, అదే అన్న, అదే అన్న, అదే వడ్డీతో వసూలు చేస్తారా? విడిచిపెడతారా? విడిచిపెడతారా? నా దాని కూడా చెప్పవు. మీరు క్వశ్చన్ నాకు ఆన్సర్ లేదు. 1 లక్ష రూపాయలు మీరు నాకు 1 లక్ష రూపాయలు ఇచ్చింది, నేను ఇస్తా అనుకుంటుంటా. చెప్పండి, మీరు వడ్డీ అయితే విడిచిపెట్టారు కదా, వడ్డీ అయితే విడిచిపెట్టారు కదా.
ఎంకరేజ్ ఫర్ సూసైడ్ తిడతాను నైరావా ఫోన్ బోలొచ్చు దవన అక్కడ ఏదల్లా పెళ్లి చేసిండు పెళ్లికి ముందు నేను రాలేదా ఈ పెద్ద మనుషులు అడుగుతా పెళ్లికి ముందు నేను వచ్చాను నాకు ఆన్సర్స్ కావాలి ఊర్లో పెద్ద మనుషులు ఉంచాలి నాకు సమాధానం కావాలి ఫస్ట్ అది చెప్పండి ఇక్కడ పెద్ద మనుషులు ఉన్నారు ఆయన పంచాయతీ చేసిండ్రు ఆయన అడుగుదాం పెళ్లికి ముందు నేను రాలేదు సార్ ఎన్ని రోజులు టైం ఇచ్చారు సార్ పెళ్లి కాకముందు ఏం చేసిర్రు పెళ్లి కాకముందు ఏం చేసిర్రు పెళ్లి కాకముందు ఏం పైసలు తీసుకొస్తా అని చెప్పిన ఆ లోపలనే నేను బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు హఠాత్తుగా నా ఇంట్లో ఉన్న తలుపు డోర్లు తీసి స్క్రూలు ఇప్పి డోర్ తీసి ఇంట్లోకి వాళ్ళు వెళ్ళడం జరిగింది. మరి నానా దివోత్సవాలు సృష్టించి ఈరోజు దాదాపు 8 నుంచి 9 గంటల ప్రాంతంలో మరి నిన్నెల మండల హెడ్ క్వార్టర్కు మరి ఈ యొక్క సహకార బ్యాంక్ సిబ్బంది మరి గట్టు శివలింగయ్య ఇంటికి వచ్చేసి మరి మేము మా తల్లిగారైన లక్ష్మీ గారి మీద మేము లోన్ తీసుకున్నటువంటి వాస్తవం తీసుకున్నాం. మేము తీసుకోవాలని చెప్పడం లేదు, మేము కడతానే ఉన్నాం. వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చేసినా కూడా ఎంత ఉంటే ఆ అమౌంట్ను బట్టి మేము కడతానే ఉన్నాం. అయినప్పటికీ కూడా ఈ యొక్క సహకార బ్యాంకు సిబ్బంది ఎవరో ఒకరు ఫాల్త్గాడు ఆదిలాబాద్ నుంచి వచ్చినట వాడేమన్నా ఆఫీసరా లేకపోతే ఒక రౌడీలాగా ఒక చెలామణి చేస్తూ ఈ యొక్క మొన్ననే కట్టి ఇంట్లో గృహప్రవేశం చేసినటువంటి ఇంటిని మొత్తము డోర్లు ఒక రౌడీలాగా దొంగలాగా వ్యవహరిస్తూ మరి నట్లు ఊడదీసి ఈ యొక్క డోర్లను బయటకి తీయడం అనేటువంటిది ఒక సహకార సంఘం వారి యొక్క అధికారులకు శోచనీయం అని చెప్పేసి కూడా నేను ఒక దళిత సంఘం నుంచి నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఎవరైనా కూడా ఈరోజు ఆ ఫాల్త్ గాని కూడా చెప్తున్నా, ఎక్కడ కూడా అప్పు లేడా వాడు, ఎవరు లేకుంటున్నారు. ఒక్కొక్కడు కోట్ల కొద్ది ముంచిన వాళ్ళు సహకార బ్యాంకులను ముంచిన వాళ్ళు ఉన్నారు, సరస్వతి గ్రామీణ బ్యాంకులను ముంచిన వాళ్ళు ఉన్నారు, దక్కన్ గ్రామీణ బ్యాంకులను ముంచిన వాళ్ళు ఉన్నారు. మేము ఒక రైతులమండి, ఆలోచన చేయాలి. మేము మీకు అప్పు లేదని మేము ఎప్పుడు కూడా అనలేదు. మేము అప్పు లేదు అని అంటే మీ ఉద్యోగరీత్యా మీ దానికి మేము శిరస వహిస్తాం, మీ ఉద్యోగానికి మేము శిరస వహిస్తాం. మీరు ఏమైనా కూడా చెయ్యొచ్చు. మీరు మీ రూల్స్ ప్రకారంగా పోతే మేము మీకు తల వంచి మేము మీకు పాదాభివందనం చేస్తాం తప్ప మీకు ఉద్యోగం ఉండదని, మేము మీ సహకార బ్యాంకులో అప్పు ఉండదని మీరు ఇష్టారీతిగా గిట్ట ఏమైనా ఒక్కసారి ఆ ఆదిలాబాద్ ఆయన పేరేందో నాకు తెలియదు, కానీ నేను ఉంటే నీ గుడ్డలి కొట్టేటోని బిడ్డ, నువ్వు జాగ్రత్త. నీకు దమ్ముంటే నేను అంటున్నా, నీకు సవాల్ చేస్తా ఉన్నా. నేను నీకు అప్పు ఉన్నది నిజం, తీసుకో. కానీ ఇండ్ల మీద దాడి చేయడం అనేటువంటిది నీకు ఎవరు చెప్పిండ్రా భయాన్ని నేను అడుగుతా ఉన్నా. నీవు ఇంకోసారి ఇదే గనక జరిగితే బిడ్డ నీకు బీపీ ఉండొచ్చు, నీకు బీపీ లేవచ్చు, కానీ ఇక్కడ ఉన్నోళ్ళకు మాట్లాడేటోళ్ళకు 24 గంటలు బీపీ రేసులనే ఉంటుంది. నువ్వు గుర్తుపెట్టుకో దాన్ని. మేము రైతులం, మమ్మల్ని నువ్వు ఇబ్బంది పెట్టకు, మేము కడతాం. మేము లేదంటే నీ చట్టం నువ్వు ఏ విధంగా చేస్తావో మేము దానికి శిరస వహిస్తాం. నీకు రూపాయి పోకుండా మేము కడతాం. కట్టుకుంటా వచ్చినా కూడా ఈరోజు మీరు అనుకోకుండా వచ్చి ఈ విధంగా దాడి చేస్తే మేము సమాజంలో మేము తిరిగే వాళ్ళం. మాకు ఎంతో కొంత గౌరవం ఉంది. మాకు ఈరోజు విలువ పోతే నువ్వు విలువ తీసుకొచ్చి ఇస్తావా? రేపు అదే విధంగా దీన్ని చూసే ప్రతి ఒక్కరు కూడా దయచేసి, వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా మీరు దయచేసి మీకు 2 చేతులతో నమస్కారం చేస్తా ఉన్నా. మీరు ఆలోచన చేయండి. ఈ యొక్క దౌర్జన్యాన్ని, ఈ యొక్క దాడిని, సహకార బ్యాంకు వాళ్ళ దాడిని మరి ఈరోజు మా అన్నగారు అదే సందర్భంలో మానసికంగా కృంగిపోయి ఏదన్నా అఘాయిత్యం చేసుకొని ఏమైనా ఉంటే మరి వాళ్ళు వాళ్ళ డబ్బులు ఎవరు చెల్లించాలి? మరి పోయే ప్రాణానికి ఎవడు గ్యారెంటీ రా భయ అని ఆదిలాబాద్ నుంచి వచ్చినోని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు అదే
మానసికంగా కృంగిపోలేదు కాబట్టి నీకు అవకాశం ఇచ్చిండు. అదే నా లాంటి మొండోడైతే గుర్తుప పట్టుకో, నీ తల పలగా దెంగిటోడు బిడ్డ, నువ్వు గుర్తు పెట్టుకో, నీ గుద్దంత పలగా దెంగుతావు. నువ్వేందో అనుకుంటున్నావు, నేను ఇది సవాల్ చేస్తా ఉన్నా. ఇటువంటి పనులు నువ్వు మానేయి. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొండేటి చిట్టుబాబుకి ఘన సన్మానం. అమలాపురంలో కోనసీమ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమితులైన కొండేటి చిట్టిబాబును కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు గిడుగు రుద్రరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జంగ గౌతమ్, కూర్కుపూడి శ్రీనివాస్, ఒంటె ఒద్దు బాబీ, కొత్తూరు శ్రీనివాస్, ఆరిఫ్, సురేష్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. అందరూ ఒకసారి వర్ధిల్లాలి కొండేటి ఇంకొక నాయకత్వం, వర్ధిల్లాలి కొండేటి ఇంకొక నాయకత్వం, వర్ధిల్లాలి జాతీయ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం, వర్ధిల్లాలి శ్రీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం, గట్టిగా చెప్పారు, వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. షర్మిలారెడ్డి గారు వస్తే బాగుంటుందనేటువంటి ఆలోచన నాకు ఢిల్లీలో చెప్పినప్పుడు ఇమీడియట్ గా రాజీనామా చేసినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. పార్టీలో పనులు ముఖ్యం కాదు, క్రమశిక్షణ తోటి పార్టీలో పనిచేసి పార్టీని బ్రతికించడం ముఖ్యం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా ఒక్కొక్క మనిషి 100 మంది కార్యకర్తలతో సమానం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అన్ని త్యాగం చేసి ఏది వస్తుందో ఏది రాదో మనకి తెలియకపోయినప్పుడు కూడా పార్టీ నమ్మినటువంటి సిద్ధాంతాల పట్ల, పార్టీ సూచించినటువంటి మార్గదర్శనం పట్ల, ప్రధానంగా గాంధీ నెహ్రూ కుటుంబం, నెహ్రూ గారి దగ్గర నుంచి ఈరోజు ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి వరకు వారి కుటుంబానికి వారసుగా మనందరూ కూడా ఉన్నాం. ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ అనేటువంటి మా అందరూ కూడా పార్టీ కార్యకర్తగా ముఖ్యం. పెర్మనెంట్ పొజిషన్ కార్యకర్త దాన్ని ములుగు జిల్లా కేంద్రంలోని సీసీటీవీ కమాండ్ కంట్రోల్ రూమ్ లో సీసీ కెమెరాలను ప్రారంభించిన మంత్రి సీతక్క. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ములుగు జిల్లాలో మహమ్మద్ గౌస్పల్లి నుండి మొదలుకొని జిల్లా చుట్టూ సరిహద్దుల వరకు ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలను అమర్చడం జరిగిందని, సీసీ కెమెరాల మూలాన నేరస్తులను కానీ ప్రమాదాలను నివారించేందుకు సులభతరం అవుతుందని ములుగు జిల్లా పర్యాటక కేంద్రంగా రామప్ప దేవాలయం, ఆసియాలోనే అతిపెద్ద జాతర శ్రీ సమ్మక్క సారలమ్మ వాచేడు వాటర్ ఫాల్స్, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి లాంటి అనేక పర్యాటక కేంద్రాలు ఉన్నాయని, పర్యాటకుల రద్దీ దృష్ట్యా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మూడో నేత్రంగా సీసీ కెమెరాలు పనిచేస్తాయని, నేరం చేయాలంటే నేరస్తునికి వణుకు పుట్టాలని మంత్రి సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్, ఐపీఎస్, జిల్లా పోలీస్ అధికారులు, అడిషనల్ ఎస్పీ, ఓఎస్డీ, డీఎస్పీ, సిఐ, ఎస్ఐలతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ పోయినట్టుంది. వీడియో ఎత్తలేను. మొహమ్మద్ గౌస్పల్లి నెక్స్ట్ బండారుపల్లి ఎక్స్పోర్ట్ బండారుపల్లి హాస్పిటల్ నెక్స్ట్
అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం సంఘటన జరిగి 4 రోజులైన లభించని మెడికల్ విద్యార్థి హరదీప్ ఆచూకీ మారేడుమిల్లి జలతరంగిలోని వాగులో గల్లంతైన మెడికల్ విద్యార్థి హరదీప్ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాలతో రంపచోడవరం ఏఎస్పీ జగదీష్ ఆడపల్లి ఆధ్వర్యంలో జలతరంగిణి నుండి పాలమనేరు వాగు వరకు ఎన్డీఆర్ఎఫ్, సిఆర్పీఎఫ్, ఫైర్ ఫారెస్ట్ సిబ్బంది మరియు రెవెన్యూ పోలీస్ సిబ్బంది సాంకేతిక పరమైన డ్రోన్ల సహాయంతో ముమ్మరంగా గాలిస్తున్నారు. అవును, ఇప్పుడు ఇక్కడ ఇన్సిడెంట్ ఎప్పుడు లేదు కదా, ఇక్కడ చనిపోవడం చాలా వెళ్తాం. బాంబు స్టిక్ ఒకటి సన్నది, అంత బండ కాకుండా కొట్టి సైడ్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.